వెల్కమ్ టు సమస్య ఇక్కడ పరిష్కారం కార్యక్రమానికి. ఇప్పుడు మనం గట్కేసర్ దగ్గర యాంప్రో బిస్కెట్ కంపెనీ ఉందండి, అక్కడ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి ఏమైందంటే పెట్రోల్ మాఫియా ఇట్లా ఓపెన్గా తీస్తాను అనమాట. పెట్రోల్ మాఫియా ఇప్పుడే మనం ఇక్కడ నుంచి లారీ ఒకటి మనం చూడంగానే మిస్ అయిపోయింది, వెళ్ళిపోయారు వాళ్ళు, తీస్తుండే మనం చూడంగానే వెళ్ళిపోయారు. అట్లా చాలా ఇక్కడ పెట్రోల్ మాఫియా, ఇక్కడ మొత్తం అంతా దళాలు ఉండి పెట్రోల్ ట్యాంకర్ల ఓనర్లు, కొంతమంది మధ్యవర్తులతో ఉండి పెట్రోల్ కానీ డీజిల్ కానీ తీసి బయట అమ్ముతుంటుంటారు. ఇక్కడ ఉంటారు. ఇక్కడ చూడండి వీళ్ళందరూ ఇక్కడ ఇట్లా కాపు కోసుకుని ఉంటుంది. మళ్ళీ ఇక్కడ సివిల్ సప్లై అధికారుల దాడులు ఉండేవి, పోలీసుల దాడులు ఉండేవి. ఇంత బహిరంగంగా ఒక వేయించర్ల గట్కేసర్, మన పిర్జాదిగూడ, బోడుప్పల్ ఇక్కడ యథేచ్ఛగా పెట్రోల్ దందా జరుగుతుంది, తీస్తున్నారు ఓపెన్గా. మళ్ళీ ఎస్ఓటి పోలీసులు ఎక్కడ పోతున్నారు, లోకల్ పోలీసుల నిఘా ఎక్కడ పోయింది, సివిల్ సప్లై అధికారులు ఎక్కడ పోయింది, కంపెనీల ఎవిడెన్స్తో సహా ఇస్తే ఈ ఐపీసీఎల్, హెచ్పిసిఎల్, ఈ బీపీసీఎల్ వీళ్ళందరూ కంపెనీ వాళ్ళు కూడా ఈ బండ్లని అసలు టెర్మినేట్ చేయట్లేదు, మొత్తం తొలగించేసాలే. ఎందుకంటే పబ్లిక్ని నష్టం చేస్తారు, గవర్నమెంట్కి నష్టం చేస్తారు. అయినా వీళ్ళని ఎందుకు ప్రోత్సహిస్తారో అర్థం కాలేదు. అంటే పెట్రోల్ మాఫియాని ఎవరు ప్రోత్సహిస్తారు? పొరపాటున తీసే సమయంలో ఏమైనా బ్లాస్ట్ అయితే మాత్రం ప్రాణాలు పోతాయండి. ఇట్లా గతంలో మస్తు సంఘటన జరిగింది. అందుకని పోలీసు ఉన్నతాధికారులు కానీ సివిల్ సప్లై అధికారులు కానీ స్పందించి ఈ పెట్రోల్ మాఫియాని అరికట్టాలి. ఇదే అడ్డాంది యాంప్రో బిస్కెట్ కంపెనీ పక్కకు గట్కేసర్లా. ఇప్పటికైనా పోలీసులు అరికట్టాలి. దీని వెనుక మనం ఎట్లా తీసారనేది వీడియోలు కూడా ప్లే చేసి చూద్దాం. ఆల్రెడీ వీడియో రికార్డింగ్ చేస్తూనే ఉన్నా. పరిసరలో కానీ నింపుకోండినా కానీ కానీ తీసుకున్నారు కదా. నువ్వు నన్ను ముట్టుకోవద్దు.